న్యాచురల్ డిజాస్టర్స్. న్యాచురల్ డిజాస్టర్ ఎప్పుడు జరిగినా ఇండియాలో, ముఖ్యంగా క్లైమేట్‌కి సంబంధించి ఒక న్యాచురల్ డిజాస్టర్ జరిగినా, దాన్ని జనరల్‌గా మనం ఏమని పిలుస్తాం అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అంటాం. రైట్? వెరీ కామన్‌లీ, వెరీ ఆఫెన్ ఎనీ న్యాచురల్ డిజాస్టర్ లైక్ ఎ ఫ్లడ్ or a glacier incident or a kind of global warming related incident, increase in temperature, or any other thing like volcano or earthquake or any natural disaster, we usually call it act of god. కదా, జనరల్గా దాన్ని మనం ఏమంటాము అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అంటాం. అయితే రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ న్యూస్ పేపర్లో రాశారు. దానికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనం కొన్ని బిట్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ది ఆర్టికల్ యాక్చువల్లీ కేమ్ విత్ ద హెడ్లైన్ Climate and Consciousness. The article came with the headline Climate and Consciousness. What is the main point in the article? Let me tell you first, then I'll share the facts mentioned in the article. వాళ్ళు చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే 2019లో ఎప్పుడైతే మనకి కోవిడ్ స్టార్ట్ అయిందో 2020 అంతా కూడా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్ లాక్డౌన్. సడన్గా ఎప్పుడైతే మళ్ళీ స్లోలీ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ బ్యాక్ ఆన్ ద రోడ్స్, slowly when people started going back to their duties, no doubt inevitably the pollution is again increased, the whole global warming is increased. అయితే ప్రతిసారి మనకు ఒక పొలిటికల్ పార్టీ అవ్వచ్చు, లేదంటే ఒక నేషనల్ పార్టీ అవ్వచ్చు, ఒక స్టేట్ లోకల్ పార్టీ అవ్వచ్చు, వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో దే ఆల్వేస్ ట్రై టు మెన్షన్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ స్కీమ్స్ ఆర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, బట్ వెరీ హార్డ్లీ వి ఫైండ్ ఎ సీరియస్ stringent implementation effectively reaching the people when it comes to the climate element. At the end of the day, if we cannot safeguard our own climate under which we are living our lives, what is the logic there అని చెప్పేసి వీళ్ళు రాశారు. నిజమే కదా, అంటే మనం హ్యాపీగా ఉండగలగాలి అంటే మనీ, లేకపోతే జాబ్, ప్రొఫెషన్, కెరీర్ ఇవన్నీ పక్కన పెడితే ద క్లైమేట్ ఈస్ ద బేసిక్ థింగ్. ద క్లైమేట్ ఈస్ ద బేసిక్ ఎలిమెంట్ రిక్వైర్డ్. ఇట్స్ బేసిక్ థింగ్ టు హ్యావ్ ఎ పీస్ఫుల్ లైఫ్. అటువంటి క్లైమేట్ని ఎంతవరకు మనమే పాడు చేస్తున్నాం అన్న దాని మీద వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. యాక్ట్ ఆఫ్ గాడ్ అని తప్పించుకుంటున్నాం మనం, కానీ యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు. వాళ్ళు మెన్షన్ చేశారు హ్యూమన్ మేడ్ ఇన్సిడెంట్స్ అని రాశారు. అందుకే వాళ్ళు గ్లోబల్ వార్మింగ్ కూడా యాక్ట్ ఆఫ్ గాడ్ అనలేదు. గ్లోబల్ వార్మింగ్ ఏమన్నారు అంటే వాళ్ళు సింపుల్గా హ్యూమన్ మేడ్ గ్లోబల్ వార్మింగ్ అన్నారు. దానికి రీజన్స్ కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. యూజువల్గా పాలసీ మేకర్స్ చాలా కామన్గా వాడుతూ ఉంటారు యాక్ట్ ఆఫ్ గాడ్ అనేటం. సో రీసెంట్గా కూడా ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్కి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఎందుకు ప్రైజెస్ పెరుగుతున్నాయి అనగానే తను ఇస్తున్న ఆన్సర్లో ఒక చోట యాక్ట్ ఆఫ్ గాడ్ అని వాడడం చాలా కాంట్రవర్షియల్ న్యూస్ కూడా అయిపోయింది. ఇట్ బికేమ్ ఎ వైరల్ వీడియో. యాక్ట్ ఆఫ్ గాడ్ ఎలా అంటారు మీరు? ధరలు పెరిగితే యాక్ట్ ఆఫ్ గాడ్ ఎలా అంటారు? వెన్ యువర్ ఇన్ అపోజిషన్ పార్టీ అది మీరు గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు యాక్ట్ ఆఫ్ గాడ్ అని ఎలా అంటారు? హౌ కెన్ యూ మెన్షన్ దట్ ఫ్రేజ్ అన్నారు. బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్, విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. ఇక్కడ న్యాచురల్ ఇన్సిడెంట్స్కి సంబంధించి యాక్ట్ ఆఫ్ గాడ్ అన్నది కాదు, హ్యూమన్ మేడ్ గ్లోబల్ వార్మింగ్ అన్నారు. వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రీసెంట్గా ఉత్తరాఖండ్లో జరిగిన హిమాలయన్ గ్లేషియర్స్ ఇన్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే టెక్సాస్లో జరిగిన కోల్డ్ స్నాప్ ఇన్సిడెంట్ అవ్వచ్చు, టెక్సాస్కి సంబంధించిన కోల్డ్ స్నాప్ ఇన్సిడెంట్ అవ్వచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక్క ఉత్తరాఖండ్లోనే 2013 ఇయర్లో గ్లేషియర్స్ అన్నీ కూడా మెల్ట్ అయ్యి ఒక ఫ్లడ్ రావడం వల్ల 6,000 పీపుల్ డైడ్. ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఉత్తరాఖండ్ 6,000 పీపుల్ డైడ్ ఇన్ 1 year in the year 2013 బికాస్ ఆఫ్ ద గ్లేషియర్ ఫ్లడ్డింగ్ అంటాం దాన్ని మనం. గ్లేషియర్ ఫ్లడ్డింగ్ అంటాం. ఇటువంటి ఇన్సిడెంట్స్ మెన్షన్ చేసే వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ జరిగిన ప్రతి ఇన్సిడెంట్కి ముందు ఒక వార్నింగ్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగిందంట. దిస్ ఈజ్ వాట్ కెన్ హ్యాపెన్ ఇన్ ద నియర్ బై ఫ్యూచర్ ఇఫ్ యూ డు నాట్ టేక్ ద నెసెసరీ మెజర్స్. గ్లేషియర్ మెల్ట్ అయ్యి ఫ్లడ్స్ రావచ్చు, లేకపోతే పలానా కోల్డ్ స్నాప్ రావచ్చు. సో ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ దెర్ ఈస్ అ న్యాచురల్ డిజాస్టర్ లైక్ సచ్, prior to this disaster, clear-cut warnings and indications were given by some research organizations related to climate. However, the sad fact is we the human beings have been ignoring such warnings and facts by which we are troubling our own lives అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ముఖ్యంగా పొల్యూషన్ దగ్గరికి వస్తే కార్బన్ ఎమిటర్స్ ప్రపంచంలోనే హైయెస్ట్ కార్బన్ ఎమిటర్స్లో 3 కంట్రీస్ ఉన్నాయి, చైనా, అమెరికా అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇండియా.
సో కార్బన్ ఎమిటర్స్లోనే ఇండియా థర్డ్ పొజిషన్లో ఉన్నప్పటికీ సాడ్ ఫ్యాక్ట్ ఏంటంటే కార్బన్ న్యూట్రాలిటీని మేము చేస్తాము అంటే కార్బన్ని పూర్తిగా న్యూట్రల్ చేసేస్తాం, కార్బన్ ఎమిషన్ని మేము న్యూట్రల్ లెవెల్లోకి తీసుకువెళ్తాము, కార్బన్ న్యూట్రాలిటీని మేము అచీవ్ చేస్తాము అని చైనా ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశారు 2060 కల్లా 2060. Already China has announced that we will achieve the carbon neutrality by the year 2060 అని చెప్పారు. అలాగే జపాన్, సౌత్ కొరియా లాంటి కంట్రీస్ కూడా 2050 కల్లా we will achieve carbon neutrality అని చెప్పారు. But the sad fact is so far India has not mentioned any date, has not announced in any of its reforms, climate reforms, environmental reforms, ఎనీ పర్టికులర్ డేట్. ఇండియా ఇప్పటిదాకా ఒక పర్టికులర్ ఇయర్ని మెన్షన్ చేయకపోవడం ఏంటి అని వాళ్ళు క్వశ్చన్ చేశారు, విచ్ ఈస్ డెఫినెట్లీ విచ్ కెనాట్ బి కంప్లీట్లీ డినైడ్ ఆర్ ఇగ్నోర్డ్ బికాస్ వెన్ క్లైమేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ గివెన్ ద అట్మోస్ట్ ఇంపార్టెన్స్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టాకింగ్ అండ్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇది వాళ్ళు మెన్షన్ చేశారు. డిస్పైట్ ఆల్ దిస్ 2018లో హెచ్ఎస్బిసి సర్వేలో క్లియర్గా చెప్పారు ఏంటంటే ఇండియా ఈజ్ అమంగ్ ది టాప్ 67 వల్నరబుల్ నేషన్స్ అని చెప్పారు. ఇన్ ద ఇయర్ 2018 హెచ్ఎస్బిసి వాళ్ళు ఇచ్చిన సర్వేలో ఇండియా ఈజ్ వన్ అమంగ్ ది టాప్ 67 వల్నరబుల్ నేషన్స్ అని చెప్పారు. వల్నరబుల్ నేషన్స్ అంటే విచ్ ఆర్ ఇన్ ఏ డేంజరస్ పొజిషన్ వెన్ ఇట్ కమ్స్ టు ద క్లైమేట్. అట్ ద సేమ్ టైం 2020 రీసెంట్గానే మనకి జర్మన్ వాచ్ సర్వేలో కూడా వల్నరబిలిటీలో ఇండియాకి వాళ్ళు ఇచ్చిన ర్యాంక్ 5th ర్యాంక్ అవుట్ ఆఫ్ 181 కంట్రీస్. 2020లో జర్మన్ వాచ్ సర్వే వాళ్ళు 181 కంట్రీస్లో స్టడీ చేస్తే వల్నరబిలిటీలో ఇండియాకి ఇచ్చిన ర్యాంక్ 5th ర్యాంక్ ఇచ్చారు. అంటే ఇండియా ఇస్ ఏ వెరీ 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 వల్నరబుల్ కంట్రీ వెన్ ఇట్ కమ్స్ టు ద క్లైమేట్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ అని చెప్పారు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేరళలో చాలాసార్లు ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి. కేరళలో ల్యాండ్ స్లైడ్స్ ఆర్ వెరీ కామన్. ఆ ల్యాండ్ స్లైడ్స్ జరిగిన ప్రతిసారి కూడా అంతకు ముందు క్లియర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ఏరియాని వెకేట్ చేయండి, పీపుల్ని అక్కడి నుంచి మరి షిఫ్ట్ చేయండి, అక్కడ ఎటువంటి ఇండస్ట్రియల్ లేదంటే ఎటువంటి సివిక్ రిలేటెడ్ యాక్షన్స్ని కూడా పెర్ఫామ్ చేయొద్దు అని చెప్పేసి ప్రతిసారి వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా people kept on, the governments kept on, the consequential, the successive governments kept on ignoring those warnings. That is why కేరళలో జరిగిన ప్రతిసారి మనకి ల్యాండ్ స్లైడ్స్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. 2018-19లో కూడా మెనీ టైమ్స్ ల్యాండ్ స్లైడ్స్ హ్యాపెన్. ఎలా అయిపోయిందంటే ఇంకా ల్యాండ్ స్లైడ్స్ కామన్గా జరుగుతాయి అని అలవాటు పడిపోతున్న సిచ్యువేషన్కి రావడం అనేది చాలా డిసప్పాయింట్ అవ్వాల్సిన ఒక ఫ్యాక్ట్ అది. సో క్లైమేట్ చేంజ్కి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సస్టైనబుల్ గ్రోత్ అనేది జరగాలి అంటే క్లైమేట్ చేంజ్ మీద బేస్ అయ్యి ఉందని చెప్పారు. ఇట్ ఈస్ ఎ గుడ్ ఫ్యాక్ట్. సస్టైనబుల్ గ్రోత్ ఈజ్ ప్యూర్లీ డైరెక్ట్లీ బేస్డ్ ఆన్ ద క్లైమేట్ చేంజ్. వెన్ దెర్ ఈజ్ అ ప్రాపర్ క్లైమేట్, ఇట్ హెల్ప్స్ పీపుల్ టు బి మోర్ ప్రొడక్టివ్, ఇట్ హెల్ప్స్ ది అగ్రికల్చర్ టు గివ్ బెటర్ రిజల్ట్స్, it gets good yielding from every crop. So climate change is absolutely a direct factor that helps for a sustainable growth అన్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన ఎలిమెంట్స్ ఏంటి అంటే కార్బన్ ఎమిషన్, ద సేమ్ టైమ్ గ్లేషియర్స్కి సంబంధించి వాట్ ఆర్ ద యాక్షన్స్ టు బి టేకెన్ టు అట్లీస్ట్ ఫర్దర్ అవాయిడ్ ద మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్, global warming of course very important, and floods, which are all of these are in one or the other way indirectly related. So వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే అట్లీస్ట్ ఫ్రమ్ నౌ try to give the utmost priority for climate in every reform that you make, in every election manifesto that you make. Again, make sure don't keep that only on the paper, also ensure the perfect ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సేమ్ అని చెప్పారు. క్లైమేట్కి సంబంధించి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే కమింగ్ డేస్లో మోర్ అండ్ మోర్ ట్రాజిడిక్ ఇన్సిడెంట్స్ క్యాన్ బి ఎక్స్పెక్టెడ్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద climatic conditions. So don't simply call it an act of God. You have to deserve calling it human made incidents and వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. This is a very painful article, but the fact is harsh, but the fact can't be denied. Human beings, at least now, after having seen many such tragic incidents, even after having experienced the absolute terrible pain that every common man went through in the 2020 because of the COVID pandemic, at least henceforth every human has to think about the climate and the importance of climate, at least if not
improving the climatic status. If not, at least make sure don't damage it. Don't damage the already beautiful things around us like nature. So this article is once again reminding all of us to make sure that climate has to be given the utmost important. All the best.